హలో అండి. అవిసె గింజలు కరివేపాకు కలిపి కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసినవి అవిసె గింజలు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఎలా తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. ముందుగా కరివేపాకు మంచిగా వేయించుకోవాలి. ఆయిల్ వేసారా? మంచిగా సిమ్లో పెట్టి మాడకుండా వేయించుకోవాలి. ఇట్లా అంటే తునిగిపోయేటట్టు చేసుకోవాలి. పొడి పొడి అయిపోతుంది. ఎండుమిరపకాయలు కూడా కొంచెం దోరగా ఎంచుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఇవి కొంచెం ఏగగానే ధనియాలు వేసేనా మొత్తం. మంచి ధనియాలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, లైట్ బ్రౌన్ కలర్. కొద్దిగా ఏగాల లేకపోతే పచ్చివాసన పోతే చాలా. అవిసె గింజలు వేసేనా. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. వీటి వల్ల లాభాలు రోజువారీ ఆహారంలో తీసుకుంటూ అధిక బరువును తగ్గించుకోవడానికి, కీళ్ళ నొప్పులు, దగ్గు, జలుబు వల్ల బాధపడుతున్న వాళ్ళకి ఈ అవిసె గింజలను తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా దీన్ని పచ్చడి కూడా చేసుకుంటారండి. ఈ అవిసె గింజలుని నైట్ నానబెట్టి టైట్గా ఒక క్లాత్లో చుడితే తెల్లరపాటికి వీటికి మొలకలు వస్తాయి. వాటిని తినండి పొద్దున్నే. తినేస్తే వాటి వల్ల ఏంటంటే మనకి పూర్తి స్థాయి పోషకాలు అందుతాయి. గింజల్ని ఎండబెట్టి మిక్స్ చేసి ఆ పొడిని వంటల్లో వేసుకోవచ్చు. అన్ని రకాల కూరగాయలు, కూరల్లో చేసుకునేటప్పుడు కూడా వాడచ్చు అనమాట. ఈ గింజల్ని మంచిగా ఫ్రై చేసి కూడా తినొచ్చు. ఇంకా అధిక బరువును తగ్గటానికి బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, నేను వేయించి పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటిగా మిక్స్ చేసుకుంటున్నాను. నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.